ఫోక్ లో ఎవరైనా యాక్టింగ్ చేయాలి, మా లోపల టాలెంట్ ఉంది అని చెప్పి ముందుకొచ్చి ఫోన్ చేసి మాట్లాడినాం అనుకోండి, వాళ్ళని ఫస్ట్ మాట ఏందో తెలుసా, నువ్వు నన్ను అన్నా అని విలువకు, జస్ట్ ఫ్రెండ్లీగా మాట్లాడు, లేకపోతే పేరు పెట్టి పిలువు, అన్నా అని పిలువకు. ఎందుకు పిలవద్దు? నిజంగా నీకు ఫోక్ పైన అంత ప్యాషనే ఉండుంటే అన్న అని పిలిచినా తమ్ముడు అని పిలిచినా నువ్వు తీసుకోవాలి. నువ్వు వద్దంటున్నావు అంటే అన్న నీ బుద్ధి ఏంది అనేది అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా కొంతమంది ఉంటారు, నేను నీకు 10-15 వేలు ఇస్తా, నువ్వేం చేయాలంటే కొంచెం టచింగ్ సీన్స్, ఎక్స్పోజింగ్ సీన్స్ వేయాలి. సిగ్గుండాలి ఇట్లా మాట్లాడనీకే. జానపదం అంటే ఏంది? మీరు అడిగే క్వశ్చన్లు ఏంది? మీరు చెయ్యమంటున్నది ఏంది? జానపదాలు అంటే నిండుగా ఉండాలి. ఫస్ట్ మాకు నచ్చినట్టు మేము చేసుకుంటాం, మాకు ఇట్లనే ఉండాలి అనుకున్నప్పుడు దానికి జానపదాలని పేరు పెట్టకండి. సాంగ్స్ లేకపోతే ఇంకేదో అని పెట్టుకోండి. అంతే తప్ప జానపద గీతాల పరువులను తీయక. మా లోపల టాలెంట్ ఉంది, మాకు అవకాశాలు ఇవ్వండి అంటే మాకేంది యూస్? సరే నీకు అవకాశం ఇప్పిస్తాం ఎవరితోనో మాట్లాడి, మరి నాకేం ఇస్తావు? ఇవేనా ఫోక్ ఇండస్ట్రీ అంటే గుర్తొస్తున్నాయి ప్రజెంట్? ఎందుకంటే ఈ ఫోక్ ఇండస్ట్రీ కోసం మనకి లైవ్ కాల్ ఇచ్చి చాలా మంది మన స్టూడియోలో కూర్చొని నా ప్రీవియస్ ఇంటర్వ్యూలో కావచ్చు ఎంతమంది ఎన్ని మాట్లాడారు మీకు ఎవరికి తెలియదా? ఒకసారి వెళ్ళి ఫోక్ యాక్టర్స్ గానీ ఫోక్ సింగర్స్ గానీ ఇంటర్వ్యూలు టైప్ చేసి చూడండి. ఇంకా కొంతమంది అయితే ఎంత దారుణం అంటే పాటలు పాడించుకొని కనీసం వాళ్ళ పేర్లని కూడా స్క్రీన్ పైన డిస్ప్లే చేయకపోతే ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. నా పేరు ఇది అని చెప్పుకోలేక లోపల కుమిలిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి ఇట్లాంటి వాళ్ళ గురించి ఎందుకు రియాక్ట్ అయితలేరు? వాళ్ళందరి గురించి కూడా రియాక్ట్ కావాలి కదా. ఫోక్ ఇండస్ట్రీ అంటే 2 days నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది కదా. ఫోక్ ఇండస్ట్రీ అనే ఒక పదానికి కొంతమంది అగ్రీ చేస్తున్నారు, కొంతమంది డిసగ్రీ కూడా చేస్తున్నారు. అసలు ఈ ఫోక్ ఇండస్ట్రీ అంతా ఇంతేనా అంటే దాని అర్థం ఆల్రెడీ ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళకి చాలా క్లియర్ గా అర్థమైపోయి ఉంటది. ఒకప్పుడున్న ఫోక్ ఇండస్ట్రీకి ఇప్పుడున్న ఫోక్ ఇండస్ట్రీకి చాలా వ్యత్యాసం ఉంది. ఒకప్పుడు ఫోక్ సాంగ్స్ చేసినప్పుడు ఇంత లగ్జరీగా రూమ్లు బుక్ చేసి ఒక రూమ్ లో వాళ్ళకంటూ అన్ని ఫెసిలిటీస్ ఉండేలాగా ఏర్పాటు చేయడం అనేది ఒకప్పుడు లేదు. అండ్ ఒక్క సాంగ్ ని ఒక 1 day లోనే కంప్లీట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మినిమం 2 to 3 days పడుతుంది. ఎందుకంటే మంచి అవుట్పుట్ రావాలి కదా. హానెస్ట్ గా చెప్తున్నా, ఈ ఫోక్ ఇండస్ట్రీలో ఉన్న లొట్టలు ఎవ్వడు బయటికి చెప్పుకోడు. చెప్పుకుంటే ఫోక్ ఇండస్ట్రీ పరుగు పోతుందేమో అని చెప్పి ఆలోచిస్తారు. అయినా సరే వాళ్ళు ముందుకొచ్చి మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే ఫోక్ ఇండస్ట్రీ అందరికి చెడ్డ పేరు వస్తుంది అని. కానీ నేను ఇక్కడ మాత్రం నేను అందరినీ ఉద్దేశించి మాట్లాడతలేను, కొంతమందిని ఉద్దేశించి మాట్లాడుతున్నా. నేను ఇప్పుడు ఈ వీడియో మాట్లాడేటప్పుడు ఎవరికైతే ఇక్కడ టచ్ అయితే చూసారా, నిజంగా వాడే తప్పులు చేస్తున్నట్టు అర్థం. ఎందుకంటే ఈ ఫోక్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న వాళ్ళ గురించి కాదు, కొత్తగా వచ్చే వాళ్ళని అడిగి చూడండి. ఈ ఫోక్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలి అంటే ఒక అవకాశం మాకు ఇయ్యండి అని అడగాలంటే వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఎలాంటి పనులు చేయమని అడుగుతున్నారు? ఎవరికైనా తెలుసా ఇవి? అరే రీసెంట్ గా వరలక్ష్మి బయట పెట్టింది, తన వీడియోలో తను క్లియర్ గా చెప్తూ వస్తుంది కమిట్మెంట్ అని. మరి ఈ పదం ఎవరికి గుర్తొస్తలేదా? ప్రొడ్యూసర్లను మోసం చేసి డబ్బులు తీసుకున్నప్పుడు ఎటు పోయిరు? సింగర్లతోని పాటలు పాడించుకొని సింగర్లకు పైసలు ఇవ్వకుండా ఉన్నప్పుడు ఎటు పోయిరు? సైడ్ డాన్సర్లతోని డాన్స్ చేపించుకొని యాక్టింగ్ చేపించుకొని వాళ్ళకు డబ్బులు కూడా ఇవ్వలేదు. మరి అట్లాంటి విషయాలలో ఎవరు ఎందుకు ఫైట్ చేయలేదు? ఈ రోజు ఈ విషయంలో తన వైఫ్ అన్న ఒక మాటని పట్టుకొని ఫోక్ ఇండస్ట్రీ ఇంత కాదు, ఫోక్ ఇండస్ట్రీ అంటే ఇలా ఉండేది అంటున్నారు. రైట్, 100% నేను ఒప్పుకుంటా, ఫోక్ ఇండస్ట్రీ అంతా ఇంతే కాదు, ఈ మాటకు నేను అగ్రీ చేస్తా. కానీ ఒకప్పుడున్న ఫోక్ కి ఇప్పుడున్న ఫోక్ కి చాలా తేడా ఉంది. ఇది ఒప్పుకొని తీరాల్సిందే. ఫోక్ లో ఈ మధ్య కాలంలోనే ఎన్ని నడిచినాయో మనందరం చూస్తూనే ఉన్నాం. మరి వీటన్నిటిపైన స్పందిస్తలేరు ఎందుకు? జానపద గీతాలు అంటేనే ఫస్ట్ ట్రెడిషనల్ కి మన సాంప్రదాయాలకి పెట్టిందే ఒక పేరు. మరి అలాంటి జానపదాలని ఈ మధ్య కాలంలో ఎంతమంది తప్పుతో పట్టిస్తున్నారు? అది మీ కళ్ళకు కనబడతలేదా? లేకపోతే కళ్ళు కనిపిస్తలేవా? పోనీ కళ్ళద్దాలు పెట్టుకొని చూడండి, కనిపిస్తాయి. ఫోక్ అంటే ఒకప్పుడు ఎట్లుండేది? మంచి మంచి పాటలు చాలా మీనింగ్ఫుల్ గా ఉండేవి. మరి ఇప్పుడు వచ్చే పాటలు ఎట్లున్నాయి? ఒకప్పటి పాటలు ఎట్లున్నాయి? మీరే కంపేర్ చేసి చూడండి. ఏమైనా అంటే సినిమా స్టైల్లో తీయాలి అంటారు. మరి సినిమా స్టైల్లో తీయాలి అని మీరు అనుకుంటే మరి దానికి జానపదం అని మీరు పేరు పెట్టొద్దు, ఫోక్ సాంగ్స్ అని మీరు అనొద్దు, ఇంకేదన్నా పేరు పెట్టుకోండి, లేదంటే సినిమాటిక్ సాంగ్స్ అని పెట్టుకోండి. అంతే తప్ప జానపదాన్ని ఇలా చెయ్యాలి అని చెప్పేసి మన సాంప్రదాయాన్ని మాత్రం భ్రష్టు పట్టియకండి. ఇప్పుడు ఈ మాట అంటే కొంతమంది కోపం వస్తుంది. ఒకప్పుడు జానపద గీతాల్లో ఎంత బాగుండేవి, వింటుంటే వినసొంపుగా ఉండేది, ఇంకా వినాలి వినాలి అనిపించేది. దానికి ఎగ్జాంపుల్ గా చాలా పాటలే ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని పాటలు కావచ్చు, కొన్ని డబుల్ మీనింగ్ సాంగ్స్ కావచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఈ పాట అని పర్టికులర్ గా మాట్లాడను కానీ కొన్ని సాంగ్స్ ఉన్నాయి. మరి అలాంటి డబుల్ మీనింగ్ సాంగ్స్ ని ఫోక్ అని చెప్పి పెట్టినప్పుడు మరి మీరెందుకు అడుగుతలేరు? ఫోక్ ఇండస్ట్రీ మొత్తం భ్రష్టు పట్టిపోతుంది, మీరు చేసే ఈ పాటల వల్ల ఫోక్ ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుంది, మీరు ఇలా చేయకండి అని మరి ఆ రోజు ఎందుకు అడగలేదు? ఈ రోజు దీనిపైన రియాక్ట్ అయ్యిరు. నేను దానికి ఒప్పుకుంటున్నా. 100% ఫోక్ ఇండస్ట్రీని కాపాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మీరు మాట్లాడిరు.
అయితే ఇదే బాధ్యత తీసుకొని రేపటి రోజు ఫోక్ లో ఎవడన్నా మిస్లీడింగ్ చేయాలని గాని తప్పుడుతో పట్టించడానికి డబుల్ మీనింగ్ పాటలు రాసినప్పుడు గాని మీరు మాట్లాడండి. ఈ ఫోక్ లో పద్ధతిగా నిండుగా అసలు ఎక్స్పోజింగ్ కూడా చేయకుండా సాంగ్స్ చేసేటోళ్ళు ఉన్నారు. ఫోక్ అనగానే ఇందులో చాలా మందికి ఫస్ట్ ఒక పేరు గుర్తొస్తుంది. ఒకప్పటి నుంచి ఉన్న జానులిరి అని మాట్లాడుకుంటారు. దాని తర్వాత ఈ మధ్య కాలంలో చూసుకుంటే లక్ష్మణ్ అన్న పాటలు కావచ్చు, ఆయన కలం బట్టి రాస్తే సూపర్ అంటారు. మరి ఇలా మంచి మంచి పాటలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఎక్స్పోజింగ్ చేయకుండా చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి ఇప్పుడున్న జానపద గీతాలు ఎక్స్పోజింగ్, టచింగ్ సీన్స్ ఇవే ఉన్నాయి. పెద్ద పెద్ద సెటప్ లేసి భారీ బందోబస్తు పెడితే సరిపోదు. పాటకి ప్రాణం పోయాలి అంటే మన సాంప్రదాయాన్ని కళ్ళకు కట్టినట్టు చూపెట్టాలి. రీసెంట్ గా గుడియవన్నే సీరగట్టి అనే సాంగ్ ఉండే, ఎంత పద్ధతిగా చేసిరు చెప్పండి. క్లీన్ గా ఒకప్పటి సాంప్రదాయాన్ని చూపించడం కోసం వాళ్ళ శారీ కావచ్చు, కట్టు బొట్టు కావచ్చు, ఇవన్నీ చాలా బాగున్నాయి. అలా చేయండి, తప్పు లేదు. కానీ ఏమన్నా అంటే చాలు నడుం పట్టుకునుడు, ముద్దులు పెట్టుకునుడు, హగ్ చేసుకునుడు, ఇవే సీన్సా? ఇది లేకపోతే పాట లేనట్టేనా? పాటకు జీవం పోయినట్టేనా? ఈ సీన్స్ ఉంటేనే పాటకు జీవం పోస్తున్నట్ట? మరి వీటిపైన స్పందించండి, వీటిపైన మాట్లాడండి. మరి ఇవి ఎందుకు గుర్తొస్తలో వీటిపైన ఎందుకు మాట్లాడతలేరు? ఫోక్ లో పాటలు పాడించుకొని మాకు పైసలు ఇవ్వలేదమ్మా అని చెప్పి స్టూడియోలకు వచ్చి ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రొడ్యూసర్ల దగ్గర డబ్బులు తీసుకొని అసలు మాకు వీళ్ళు పాట కూడా ఇవ్వలేదు, వీళ్ళు మాకు ఏం చేయలేదు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళ మీద రియాక్ట్ కండి, ఎందుకు రియాక్ట్ అయితలేరు? ఇంకొక క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. ఫోక్ లో ఒకప్పుడు కనిపించిన చాలా మంది ఇప్పుడు అంతరించిపోయారు. ఎటు అయ్యారు? అసలు వాళ్ళు ఎట్లున్నారు అంటే కనీసం వాళ్ళకి వ్యూవర్షిప్ కూడా లేదు. మరి వాళ్ళంతా ఎందుకు తప్పుకున్నారు? అంటే ఫోక్ లో ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్పేసి వాటికి దూరంగా ఉండాలనే ముందు జాగ్రత్త కోసం వాళ్ళు దూరం వెళ్ళిపోయారా? ఈ ఫోక్ నుంచి మొత్తమే దూరం అయిపోయారా? మీరే చెప్పాలి. ఈ ఫోక్ లో ఎలాంటి లొట్టలు లేవని అనుకుంటున్నారు, కానీ కొంతమంది కొత్తగా అవకాశాల కోసం మాలో టాలెంట్ ఉంది, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్తే అదే అవకాశాన్ని అదునుగా తీసుకొని వీళ్ళకు ఏం కావాలో అడుగుతున్నారు. అవి మీకు తెలుసా? పోనీ మీ దాకా వచ్చినా కూడా వాటిపైన మాకెందుకు రియాక్ట్ అని అనుకుంటున్నారా? ఫోక్ ఇండస్ట్రీ, ఇది మా ఫోక్ ఇండస్ట్రీ అని ఫోక్ ఇండస్ట్రీ పట్ల గౌరవం ఉన్న ప్రతి ఒక్కరు దీనిపైన రియాక్ట్ కావచ్చు. ఫోక్ లో ఇంతమందిని మేము మోసపోయినాం, మాకు ఇట్లా జరిగింది, మాకు అట్లా జరిగింది అన్నప్పుడు స్పందించండి. అప్పుడు నోర్లు మూగపోయినాయా? అప్పుడు నోట్లకి వెళ్ళి మాటలు వస్తలేవా ఎవరికి? ఫోక్ ఇండస్ట్రీని భ్రష్టు పట్టియకండి. ఇది మాత్రమే నేను కోరుకునేది. ఫోక్ ఇండస్ట్రీ అంటే దాని పట్ల ఒక గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని తీసేయకండి. ఫోక్ సాంగ్స్ వినకపోతే మాకు రోజు గడవదు అనుకునేటోళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్య కాలంలో అయితే ఫోక్ సాంగ్స్ చేసిన వాళ్ళని చూసి వాళ్ళ యాక్టింగ్ ని బేస్ చేసుకుని సినిమాలకు తీసుకుపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మాయిల టాపిక్ కాసేపు పక్కన పెడదాం, అబ్బాయిలు కూడా ఉన్నారు కదా. అబ్బాయిలు కూడా ఇందులో యాక్టింగ్ చేయాలి అంటే ఒక 2 సాంగ్లలో కనిపించిన వాళ్ళు 3-4 సాంగ్లలో కనిపిస్తలేరు. మరి ఎందుకు కనిపిస్తలేరు? ఇక్కడ మిస్టేక్ ఎవరిది అనేది మీరే చెప్పాలి. ఇక జానపదం అంటే సాంప్రదాయం, ఆ సాంప్రదాయాన్ని భ్రష్టు పట్టియకండి. సో ఫోక్ ఇండస్ట్రీకి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఈ ఫోక్ ఇండస్ట్రీని కాపాడుకోవాలి, అంతరించిపోవద్దు అనుకుంటే ఫస్ట్ ఇట్లాంటివన్నీ మానిపియండి. ఈ టచింగ్ అని, ఈ ఎక్స్పోజింగ్లు కానీ ఇవన్నీ మానేయండి. సాంప్రదాయంగా బట్టలు కట్టుకోవడం కానీ, మన పాత సాంప్రదాయాలను చూపించడం కానీ వీటిపైన మొగ్గు చూపెట్టండి. ఏ పడతాయి మేము చూపిస్తాం ఇదే పాట అంటే ఏమన్నట్టు? కొన్ని పాటలు వింటుంటే ఎంత దరిద్రంగా ఉంటాయి అంటే వినడానికి. ఈ సాంగ్ చూసి జానపద గీతం అంటే కూడా నవ్వు వస్తుంది. 10 మందికి చెప్పుకోవాలి, ఈ పాట 10 మంది ముందు వినాలి అంటే కూడా అరే ఈ సాంగ్ లో మీనింగ్ ఏంటి, ఎవరైనా మనల్ని చూసి ఏమన్నా అనుకుంటారేమో అని ఫోక్ లవర్స్ కూడా సిగ్గుపడేలా ఉన్నాయి కొన్ని పాటలు. ఇప్పుడు నేను ఈ మాట మాట్లాడితే కొంతమందికి ఒళ్ళు మండుతుంది. మీరు ఒళ్ళు మండినా ఏది మండినా నేను మాట్లాడేది నిజం ఇది. ఎందుకంటే నేను చూసిన కొంతమంది వాళ్ళ బాధను బయటికి చెప్పుకోలేక స్టూడియో దగ్గరకు వస్తే వద్దమ్మా నీ పరుగు పోతుంది, ఇట్లాంటివి నువ్వు చెప్పుకుంటే తిరిగి వెళ్ళిపో అని చెప్పి పంపించిన రోజులు ఉన్నాయి. ఇంతమంది ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్. ఫోక్ అంటే అంత ఈజీగా ఛాన్సులు ఇస్తలేరు. ఫోక్లలో కూడా నడుస్తున్నాయి. ఒకప్పుడు సినిమాల్లోనే ఉంటాయి, కొంతమంది ఇట్లా అడుగుతున్నారు అని అనుకునేటోళ్ళు. ఇప్పుడు ఫోక్ లో కూడా కొంతమంది ఇట్లా ఉంటోళ్ళు ఉన్నారు. ఫోక్ లో అందరు సుధపూసలు లేరమ్మా అని చెప్పుకోవాల్సిన రోజు వచ్చేసింది. నిజంగా ఫోక్ మీద అంత అభిమానం ఉంటే, నిజంగా ఫోక్ ఇండస్ట్రీని కాపాడుకోవాలి అనుకుంటే ఇట్లా సిగ్గు లేకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడి నీకు అవకాశం ఇస్తే నాకేంది అని అనేటోళ్ళ మీద మీరు ఫైర్ కండి. వీలైతే వాళ్ళ ఫోటోల్ని డిస్ప్లే చేసి 10 మందికి చూపించి వాళ్ళని ఎక్స్పోజ్ చేయండి. అప్పుడు ఒప్పుకుంటాం నిజంగా ఆ కళామ తల్లి మీద మీకు అంత అభిమానం ఉంది, అంత ప్రేమ ఉంది అని. ఏ ఫీల్డ్ లో అయినా సర్వైవ్ అవ్వాలి ఒక అమ్మాయి అంటే చాలా కష్టం. ఒక పేరుని తెచ్చుకోవాలి అంటే ఎంతో కష్టం. ఆ వచ్చిన పేరు మనం చచ్చే వరకు అట్లనే ఉంటదా అంటే ఉండదు. మిడిల్లో ఒక చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కూడా ఆ పేరు పోతుంది. కానీ ఆ పేరుని కాపాడుకోవాలి అంటే ఎంత కష్టం చెప్పండి. అందుకనే చెప్తున్నా జాగ్రత్తగా ఉండండి. ఫోక్ సాంగ్స్ అని చెప్పుకుంటే సరిపోదు, ఆ ఫోక్ కి తగ్గట్టు దానికి మనం గౌరవం ఇవ్వాలి. ఆ సాంప్రదాయాన్ని కళ్ళకు కట్టినట్టుగా మనం చూపించగలగాలి. అది నిజంగా మీకు ఫోక్ మీద అంత అభిమానమే ఉంటే ఇట్లా ట్రెడిషనల్ గా నీట్ గా చెయ్యండి. ఫోక్ లో ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ
నన్ను అన్న అని విలువకు, తమ్ముడు అని విలువకు అని మాట్లాడితే చెంపలు పలగొట్టండి. వీలైతే అక్కడనే చెప్పిడిచి ఒక దెబ్బ కొట్టిరండి అట్లా అనేటోళ్ళని. ఇంకా వీలైతే కేసులు కూడా పెట్టండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఎందుకంటే ఈ రోజు నువ్వు సఫర్ అవుతున్నావు, దీనివల్ల ఇంకెంతమంది ఆల్రెడీ సఫర్ అయి ఉంటారో మీరు ఆలోచించండి. ఇందులో చిన్న చిన్న వాళ్ళే కాదు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు, మంచి మంచి ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా అడుగుతున్నారు ఇట్లాంటివి. కాకపోతే బయట పడతలేరు గంతే. దీని మీద రియాక్ట్ కండి. ఒకప్పటి ఫోక్ కి ఇప్పటి ఫోక్ కి చాలా డిఫరెన్స్ ఉంది, వ్యత్యాసం చాలా ఉంది. నిజంగానే ఒకప్పుడున్న ఫోక్ కి ఇప్పుడున్న ఫోక్ కి చాలా తేడా ఉంది అనుకున్నట్టు కామెంట్ చేయండి.